హాయ్ అండి, భువిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను ఈ వ్లాగ్లో వెండి కడియాలు, వెండి లేదా వెండి పట్టీలు లేదా రెండు కలిసి అయినా సరే, పట్టీలు కడియాలు రెండు వేసుకోవచ్చు మన పాదాలకి, లేదా పట్టీలు లేదా కడియాలు, వెండి కడియాలు ధరించడం వాటి వల్ల కలిగే ఉపయోగాలు, మన శరీరానికి కానీ మన మనసుకు కానీ మన అదృష్టానికి కానీ కలిగే ఉపయోగాలు మీకు పూర్తిగా వివరించదలుచుకున్నానండి. వీడియో మొత్తం కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మరి నేను ఆ వివరాలన్నీ మీతో పంచుకునే ముందు ఈరోజు నా డ్రెస్సింగ్ గురించి మీకు పూర్తిగా తెలియచేస్తానండి. ఈ చీర డబుల్ ఇక్కత్ పోచంపల్లి శారీ అండి. ఇది నేను అశ్లేషాదా వీవర్స్ బ్రాండ్ వారి ద్వారా తీసుకున్నాను. డబుల్ ఇక్కత్ అండి, పోచంపల్లి. ప్లెయిన్గా వచ్చి మంచి రామానీలం కలర్లో, మనం సీ గ్రీన్ అంటాం కదా, ఆ కలర్లో ప్లెయిన్ వచ్చి మంచి పోచంపల్లి ఇక్కత్ బార్డర్ వచ్చిన చీర ఇది. పళ్ళు కూడా చాలా చక్కగా వచ్చిందండి, ప్యూర్ ఇక్కత్ పళ్ళు అన్నమాట. ఇప్పుడిక బ్యాంగిల్స్. నేను ఈరోజు మెటల్ బ్యాంగిల్స్ వేసుకున్నానండి. మ్యాచింగ్ శారీకి మ్యాచింగ్గా ఉండే నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్లో మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసి వేసుకున్నాను నేను. అట్లాగే ఇక ఇది నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్ ఉంది కదా, అందులో మ్యాచ్ అయ్యే బీడ్స్, నాకు మ్యాచ్ అయినవి అనిపించినవి తీసి వేసుకున్నానండి. ఇంకే రింగ్స్ ఎప్పుడు నా చేతిని ఉండేవే, ప్రత్యేకంగా మీకే చూసి చూసి బోర్ కొట్టేసి ఉండొచ్చు. చీరలో గ్రీన్ రెడ్ ఉంది కదా, ఈరోజు నా రింగ్స్ చూసారు అట్లా మ్యాచ్ అయిపోయాయో చీర కరెక్ట్గా. ఇక చెవులకు కూడా ఎప్పుడు పెట్టుకునేవే గ్రీన్ కలర్ ఉంది కదా శారీలోని, గ్రీన్ కలర్ టాప్స్తో మ్యాచ్ చేసేసానండి. బంగారం తర్వాత అంతటి విలువ గల లోహం వెండి. మనం వెండికి చాలా ఆదరిస్తాం, వెండిని చాలా ఆదరిస్తాం. ఆదరణ ఎక్కువ మన ఇండియన్ లేడీస్కి, మన భారతీయ స్త్రీలకి, అందులోనే మన సౌత్ ఇండియన్స్ ఇంకా బాగా ఆదరిస్తాం. మనం బాగా ఇష్టపడతాం. వెండిలో దేవుళ్ళని చేయించుకుంటాం, వెండిలో వస్తువులు చేయించుకుంటాం, వెండి డిన్నర్ సెట్లు చేయించుకుంటాం, రకరకాలుగా వెండిని వాడతాం. అయితే ఇవి అందరూ చేయించుకోలేకపోవచ్చు, కానీ కాళ్ళ పట్టీలు మాత్రం అసలు ఎంతటి వారికైనా సరే, అంటే ఎంతటి చిన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా సరే చక్కటి గల్లు గల్లుమని మోగే పట్టీలతో మాత్రం చక్కగా తిరుగుతూ ఉంటారండి. కానీ ఆ పట్టీలు వెనుక ఎంతో ఆరోగ్య రహస్యం, ఎంతో అదృష్ట రహస్యం, మానసికంగా శారీరకంగా ఇంత విషయం ఉందా అని మాత్రం మనం ఎవరం కూడా అనుకోం. జనరల్గా అందం కోసం పెట్టుకున్నారు, సరే ఎంతటి చిన్నవారికైనా సరే వెండి పట్టీలు అందుబాటులో ఉంటాయి కాబట్టి పెట్టుకున్నారు అనుకుంటాం. బట్ ఆకర్షణ అందం మాత్రం గల్లు గల్లు మన మువ్వలు చప్పుడుస్తూ తిరుగుతూ ఉంటే ఎవరికైనా నచ్చుతాయి కదా అండి. అటువంటి పట్టీల యొక్క విశిష్టత మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. అసలు ఈ వెండి పట్టీలు ధరించే ముందు ఏ రోజున వెండి ధరిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే, మనం ఆనందం కోసం, అందం కోసం, అట్లా సంతోషం కోసం కదా అండి పట్టీలు ధరించుకుంటాం. ఆ పువ్వులు పెట్టుకుంటే మనకు ఆ ఫీలింగ్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఆ స్మెల్, ఆ పరిమళం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. జడలో పువ్వులు పెట్టుకుంటే, అలాగే కాళ్ళకి పట్టీలు పెట్టుకుని మనం చిన్నపిల్లలప్పుడు కూడా గల్లు గల్లు మోగుతూ ఉంటే పాదాల వైపు చూసుకుంటూ తిరుగుతూ ఉంటాం కదా. పెద్దవాళ్ళమైనా సరే, చిన్నపిల్లలప్పుడు అయితే బయటకు ఆనందాన్ని ఎక్కువ చూపిస్తాము, బాల్యంలో ఉంటాం కదా. పెద్దవాళ్ళమైన తర్వాత మౌనంగానే ఆనందాన్ని అనుభవిస్తాం. అంటే కాళ్ళకి పట్టీలు పెట్టుకుని తిరుగుతూ ఆ మువ్వల చప్పుడు మనం వింటూ ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అట్లాంటి ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించే ముందు, వెండి అనేది ఒక లోహం కదా, ఆ లోహం మనం ధరిస్తున్నాం ఆభరణం రూపంలో ధరించే ముందు ఆ వెండి
మనకు మంచి చెయ్యాలి. ఇప్పుడు ఉంగరాలు చూడండి, పచ్చ ధరించే ముందు బుధవారం పెట్టుకోండి, బుధుడు అనుగ్రహం అని చెప్తారు. అట్లాగే కెంపు ధరించే ముందు ఆస్ట్రాలజర్స్ జ్యోతిష్యులు మనకు చెప్తారు, మీరు ఆదివారం ధరించండి, కెంపు ఆయనకి ప్రతీతి అని. అలాగే వెండి లోహానికి కూడా అధిపతులు ఉంటారండి. వారు చంద్ర భగవానుడు, శుక్ర భగవానుడు. వెండికి వీరిద్దరూ అధిపతులు. చంద్ర భగవానుడు ఆయన మనసుకు అధిపతి కదా. మన మనసు, మన గ్రహస్థితి, మన జాతక చక్రంలో చంద్రభగవానుడు బాగుంటే మనం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఆనందంగా ఉంచుతాం. శుక్ర భగవానుడు ఆహ్లాదానికి, లగ్జరీకి అంటే భోగభాగ్యాలకి అధిపతి. మానవ జీవితానికి చంద్ర భగవానుడు, శుక్ర భగవానుడు ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది కదా. అటువంటి చంద్ర భగవానుడు, శుక్ర భగవానుడు కూడా ఈ వెండికి అధిపతులు కూడా కాదండి, వీరిద్దరూ మాత్రమే ఈ వెండి అనే లోహానికి అధిపతులు. కాబట్టి ఏ రోజున ధరించాలి, ఈవేళ పట్టీలు కొనేసుకున్నాం, ఈవేళ పెట్టేసుకుందాం అట్లా కాకుండా సోమవారం చంద్ర భగవానుడి వారం లేదా శుక్రవారం శుక్ర భగవానుడి వారం, ఆ సోమవారం కానీ లేదా శుక్రవారం కానీ మంచి గడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం ఇలాంటివి ఏమీ లేకుండా మంచి గడియలు చూసి ధరించాలి ముందు. అట్లాగే వాస్తుశాస్త్రంలో కూడా వెండికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అదేంటంటే ఈ వెండి అంటే మన పూర్వ కాలంలో నుంచి ఋషులు అలాగే మేధావులు ఇప్పుడు మనకు పంచాంగాలు ఇవన్నీ రచించారు కదా. ఎప్పుడో సూర్యగ్రహణం వస్తుందని ముందే చెప్పేస్తారు, ఎప్పుడో చంద్రగ్రహణం వస్తుందని ముందే చెప్పేస్తారు. అటువంటి మేధావులు గణాంకాల ప్రకారం అన్నీ చెప్పగలరు కదా. వారు అంటే ప్రముఖ జ్యోతిష్యులు ఎన్నో వందల ఏళ్ల నాడే మానవులకు తెలియజేసింది ఏంటంటే ఈ వెండి వాస్తుశాస్త్రానికి కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో ఉపయోగపడుతుంది. అది ఎలాగా? వెండి ఇంటిలో ఏదో ఒక రూపంలో మనం వెండి ఉంచుకోవడం ద్వారా, లేదా మన శరీరానికి మగవారైతే కంకణం రూపంలో, ఆడవారైతే చక్కగా ఆభరణాల రూపంలో, లేదా కాళ్ళకు పట్టీలు కడియాల రూపంలో, మెట్టెలు మనం కాళ్ళకు చుట్టూలు లేదా మెట్టెలు అంటాం కదా, ఇటువంటి ఉంగరాల రూపంలో కానీ మన ఇష్టం అది. కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్లో అయితే, ఉత్తర భారతదేశంలో అయితే చేతికి గాజులుగా కూడా బాగా ధరిస్తారండి. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీని మనకి తెలియకుండానే వెండి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఏ ఇంట్లో అయితే వెండి ఎక్కువగా వాడతారో లేదా వెండి అనేది వాడతారో ఆ ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసేస్తూ ఉంటుంది వెండికి అంతటి పవర్ ఉంది. అట్లాగే మనం వెండిని ధరించడం వల్ల మన మనసు నుండి నెగిటివ్ థింకింగ్స్, నెగిటివ్ థాట్స్ అంటే ప్రతికూలమైన ఆలోచనలు, వాళ్ళు ఎవరో అన్నారు నన్ను, వీళ్ళు ఎవరో తక్కువ చేశారు, ఎప్పుడో ఎవరో అత్తగారు అన్నారు, ఆడబడుచు అన్నారు, లేకపోతే మా చెల్లి అంది, ఏవో నా ఫ్రెండ్ చిన్నప్పుడు నన్ను అవమానపరిచింది, ఏవో రకరకాల నెగిటివ్ థాట్స్ ఉంటాయి కదా. నెగిటివ్ థింకింగ్ని అసలు మన దరిదాపుల్లో కూడా ఉండనివ్వదట ఈ వెండి. అందుకనే చూడండి, వెండిని అసలు ఏదో విధంగా వాడుతూనే ఉంటాం. మనం హారతి ఇచ్చే విధంగా కానీ లేదా గంటగా రకరకాలకి నేను చెప్పడానికి సరిపోను, మనందరికీ తెలుసున్నదే. ప్రథమంగా వెండి విగ్రహం ఒకటైనా పూజలో పెట్టుకుంటారు మన హిందువులందరూ కూడా. ఇటువంటి వెండిని శుక్రవారం ధరించడం వల్ల భోగభాగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం అన్నీ కలుగుతాయండి. అలాగే సోమవారం ధరించడం వల్ల అయితే మనసుకి ప్రశాంతత. చంద్రభగవానుడు కదా మన మనసుకు కారణం. అది ఎప్పుడు చంద్రభగవానుడి యొక్క అనుగ్రహం మన మీద బాగా ఉన్నప్పుడు, మన జాతకంలో చంద్రభగవానుడి ప్రభావం బాగున్నప్పుడు, చంద్రభగవాను నుంచి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉన్నప్పుడు అనమాట. అట్లా రావాలి అంటే మన మనసుకి కోపం తగ్గిపోవాలి. కోపం ఎక్కువ ఉన్నవారు కూడా వెండి ధరిస్తే వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ అనేది లేకుండా, థాట్స్ లేకుండా ఉంచడానికి మానసికంగా వెండి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకానండి, ఈ వెండిని ధరించడం వల్ల అంటే చంద్రభగవానుడు లేదా శుక్ర భగవానుడు వీరిద్దరి అనుగ్రహం కూడా వెండి ధరించే ప్రతి మనిషికి ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఈ వెండిని ఇలా ధరించడం వల్ల మన చంద్రభగవానుడు అనుగ్రహం వల్ల ఆయన యొక్క ఎఫెక్ట్ అనమాట. అంటే చంద్రకిరణాలను గ్రహించుకుని వెండి మన శరీరంలోకి, మన నర్వ్ సిస్టమ్ ద్వారా, బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మనకి ఆ ఎఫెక్ట్ పడి మనసు ప్రశాంతంగా ఉండి భార్యాభర్తలు కూడా ఎంతో అనుకూలంగా ఉంటారు. ఇంకా శుక్ర భగవానుడి అనుగ్రహం అంటే లగ్జరీ, మనకి భోగభాగ్యాలు, ఐశ్వర్యం కలిగి, ఐశ్వర్యం ఆనందం ఉంటే మనిషి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఆనందమేమో చంద్రభగవానుడి ద్వారా, ఆ ఐశ్వర్యం శుక్ర భగవానుడి ద్వారా. సో ఈ రెండు కూడా మనకి వెండి ద్వారా తప్పకుండా కలుగుతాయని
మనకి ఎన్నో శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి. అట్లాగే ఈ వెండి ఏ రూపంలో ధరించినా సరే, చెప్పాను కదండి, మగవారైతే కంకణం రూపంలో, ఉంగరాల రూపంలో రకరకాలుగా ధరించవచ్చు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. ఇక ఆడవారైతే పట్టీలు, పూర్వకాలం అయితేనండి ఓన్లీ పట్టీలు, ఉంగరాలు, కంకణాల రూపంలో మాత్రమే ధరించేవారు. కానీ ఇప్పుడు అసలు మొత్తం హారాలు కూడా వెండితో వేసుకుంటున్నాం కదా మనం. శారీకి మ్యాచింగ్గా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు వెండి బాగా. చెవులకి అసలు ఒకటనే ఉంది. వెండిని ధరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు, వాస్తు ప్రకారంగా, మానసికంగా, శారీరకంగా, అలాగే మనకు ఐశ్వర్యం, ఇన్ని విధాలు చెప్పుకున్నాం కదా. అయితే ప్రత్యేకంగా చాలా ఉపయోగం ఉందండి వెండి. డాక్టర్స్ ఇప్పుడు రీసెర్చ్ చేసి అసలు ఎంత గట్టిగా చెప్తున్నారంటే, మనం ఆర్థో వెళ్తాం కదా, మన ఎముకల డాక్టర్స్ అంటాం కదా, మనం ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, వారు చెప్తున్నారు ఏంటంటే, నేను ఇప్పుడు వారు చెప్పిన దానిని బట్టే ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఏంటంటే, మీరు వెండి పట్టీలు, కాస్త బరువున్న పట్టీలు, 40 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ కూడా ఒక కాస్త బరువు అంటే కనీసం ఒక్కొక్క కాలుకి 1/4 కేజీ అయినా ఉండాలి. 1/2 కేజీ ఉంటే ఒక్కొక్క కాలుకి ఇంకా మంచిది, బరువుగా ఉండాలి. బరువైన వెండి పట్టీలు లేదా కంకణాలు కూడా ధరించడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతున్నాయంట. నా ఫ్రెండ్స్ ఒక 4-5 ఏళ్ళగా చాలామంది ధరిస్తున్నారండి. నేను అసలు కంటిన్యూస్గా చూస్తున్నాను అనమాట. ఒక 4-5 ఏళ్ళగా మా ఫ్రెండ్స్ చాలామంది, వారిలో డాక్టర్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాళ్ళకి వెండి పట్టీలు ఇంతంత లావు, ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, నేను కూడా వాడడం మొదలు పెట్టానండి. ఇప్పుడు ఈ వెండి పట్టీలు వారు ధరిస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు పూర్తిగా పోయినాయి అని వారే చెప్తున్నారు. అందుకనే నేను 100 ఏళ్ల నాడు మన పూర్వీకులంతా కూడా ఇంతంత లావున్న వెండి కడియాలు ధరించేవారు కదా. ఇప్పుడు నేను పెట్టుకున్న నా పట్టీలు మీ అందరికీ నేను చూపించదలుచుకున్నానండి. అంటే హెవీగా కొనుక్కు పెట్టుకున్నాను నేను కూడాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి, నేను నా పాదాలకి పట్టీలు ఎలా పెట్టుకున్నానో, ఇట్లా కొంచెం బరువుగా ఉండే పట్టీలు, 1/4 కేజీ నుంచి ఒక్కొక్క పట్టీ, ఒక్కొక్క కాలుకి 1/2 కేజీ వరకు పెట్టుకోవచ్చు మనం. ఈ బరువుగా ఉండడం వల్ల ఏంటంటే, బోన్కి మనం నడుస్తూ ఉంటాం కదా, బోన్కి ఇట్లాగా కదలిక టచ్ అవుతూ ఉంటుంది పట్టీ. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు పూర్తిగా పోతున్నాయండి. నేను నా ఫ్రెండ్స్ని 4 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చెప్పాను కదండి, డాక్టర్స్ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్లోని. వారు పెద్ద పెద్ద పట్టీలు హెవీగా పెట్టుకున్నప్పుడు మొదట్లో నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు వారు అంటున్నారు 40 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి కూడా ఎవరైనా సరే ఈ పట్టీలు పెట్టుకుని రెగ్యులర్గా కాళ్ళకి అలా వదిలేయటం వలన మోకాళ్ళ నొప్పులు, మన బోన్స్ అన్నీ 40 దాటాక చిన్నగా మనకు నొప్పులు ప్రారంభం అవుతాయి కదా, ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి నేను ఎందుకు పెట్టుకుని మరీ చూపిస్తున్నానండి. ఈ సైజులో మరి సన్న పట్టీలు కాదు, కొంచెం బరువుగాను ఉండే పట్టీలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. అయితే నేను కంకణాలు మాత్రం సన్నటి కంకణాలు కొనుక్కున్నాను. పట్టీలు హెవీగా ఉన్నాయి కదా, నేను 2 వేసుకుంటున్నానండి. చాలాసార్లు 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు నా కంకణాలు చూడండి, ఇట్లా సన్నటి కంకణాలు కొనుక్కున్నాను. మీకు పట్టీలు చప్పుడు అవుతున్నాయి, మాకు ఇష్టం లేదు అని మీరు అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే, మనకి పూర్వీకులు పెట్టుకునేవారు, ఇప్పుడు కూడా మనకి విలేజెస్లో పెట్టుకునే ఉంటారు కదా, తప్పకుండా కడియాలు ఉంటాయి చూడండి, చక్కగా ఉంటాయి చూడడానికి కూడా మంగళకరంగా. ఆ కడియాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కడియాలు చాలా ఫ్యాషన్ కూడా కదా. ఈ కడియాలు నేను పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కడియం ఉంది కదా, ఇట్లా అనమాట. మనం పట్టీలే పెట్టుకోవాలని ఏం లేదు, కాకపోతే ఇంత సన్న కడియం కాదు, కొంచెం పెద్ద సైజు కడియాలు మీరు పెట్టుకోవచ్చు అనమాట. అంటే పట్టీ బదులు కడియం పెట్టుకునేటట్టు నేను సన్న కడియం పెట్టుకున్నాను కదా, ఇట్లా పెద్ద కడియాలు కూడా పెట్టుకోవచ్చు మనం. 2 కొనుక్కున్నాను కదా అని 2 వేసి మీకు చూపిస్తున్నాను. మీరు పెద్దగా వెడల్పుగా పట్టీలు కానీ, కాస్త బరువున్న పట్టీ కానీ, బరువున్న కడియం కానీ పెట్టుకోవచ్చు. 2 పెట్టుకోవాలని ఏం లేదండి. చూసారా, మనం నడుస్తూ ఉంటే ఇట్లా మోగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటాయో కదా మన పాదాలు. సరదా, మనకు కూడా చాలా సరదా. ఇప్పుడు మీరు ఇట్లాగే అంటే 2 పెట్టుకోవాలా అని ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఓన్లీ కడియాలు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను పెట్టిన సన్నగా కాకుండా, నేను చెప్పాను కదండి పట్టీలు కొంచెం హెవీ కొనుక్కున్నాను నేను అని, అట్లా కాకుండా ఇట్లా
ఒట్టి కడియాలే. ఇప్పుడు చూడండి పట్టీ ఎంత పెద్దగా ఉందో చూసారు కదా మీరు. సో ఇంత పెద్ద పట్టీలు కొన్నాను కదా, కడియాలు సన్నవి కొనుక్కున్నాను. మీరు కావాలంటే ఒట్టి కడియమే వేసుకోవాలంటే మాత్రం కాస్త లావుగా ఉన్న కడియాలు కొనుక్కుని ఇట్లా ఒట్టి కడియాలే కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే కడియం కొంచెం లావుగా ఉంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట బోన్స్కి. పట్టీలు తీసేసుకుని, చప్పుడు ఇష్టం ఉండదు కొందరికేమో కడియాలు ఇష్టపడతారు. అంటే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి, ఒక్కొక్క అభిరుచి ఉంటుంది ఒక్కొక్కరికి. ఇట్లా ఇప్పుడు నేను ఇవి తీసేసాను కదా, ఇట్లా అన్నమాట. ఇట్లా ఒట్టి కడియాలే కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే కడియాలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే కడియం పెద్దగా ఉండాలి, హెవీగా ఉండాలి. ఇంత సన్నగా ఉంటే ఎఫెక్ట్ ఉండదు. నేను ఏదో ఫ్యాన్సీగా కొనుక్కున్నాను, ఇంత సన్న కడియాలు మీరెందుకు కొనుక్కున్నారు మరి అని మీరు కామెంట్స్లో పెడతారు కదా. నేను పట్టీలు హెవీ కొనుక్కున్నాను కదా అని కడియాలు ఫ్యాన్సీగా కొనుక్కున్నానండి. ఇట్లా అనమాట. ఇలా కడియాలు ఒక్కటే కూడా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు మనం యాంకిల్ లెంగ్త్ వేసుకుంటాం కదా. ఇప్పుడు లెగ్గింగ్స్ ఏంటి, లేదంటే ఏదైనా సరే డ్రెస్ అనేది, ఫ్రాక్స్ కూడా యాంకిల్ లెంగ్త్ వరకు ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా అండి. సో ఇట్లా పెట్టుకున్నప్పుడు మీరు కడియాలు పెట్టుకుంటే చాలా ఫ్యాన్సీగా, చాలా అందంగా ఉంటుంది. ట్రెండీ అనమాట. ఇప్పుడు పట్టీలు అంటే కొంచెం ఆడుగా ఫీల్ అవుతారు. మేము మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటాము, మేము పట్టీలు పెట్టుకోవాలా అని కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా కడియాలు పెట్టుకుంటే మీకు ఆడుగా కూడా అనిపించదు. రెండు కొనుక్కున్నాం అనుకోండి, ట్రెడిషనల్గా మనం చీరలు అవి వేసుకున్నప్పుడేమో పట్టీలు పెట్టుకుంటాం. మోడర్న్ డ్రెస్సులు, ఫ్రాక్స్ లేదా యాంకిల్ లెంగ్త్ వరకు ఏదన్నా వేసుకున్నప్పుడు, లెగ్గింగ్ కానీ ఏదన్నా వేసుకున్నప్పుడు కడియం పెట్టుకుంటాం అనమాట. ఏది ఏమైనా మన కాళ్ళకి ఎప్పుడు వెండి ఉంటుంది, మనకి మంచి జరుగుతుంది అన్ని విధాలుగా. మన ఎవరి జాతకంలో అయినా సరే శుక్ర భగవానుడు, చంద్ర భగవానుడు బలహీనంగా ఉంటే మాత్రం, అంటే వారిద్దరూ బలహీనంగా ఉంటే ఆనందం ఉండదు, భోగభాగ్యాలు, ఐశ్వర్యం కూడా మనకి కష్టమవుతుందండి లభించడం. కాబట్టి మన ఎవరి జాతకంలో అయినా సరే చంద్రుడు కానీ శుక్రుడు కానీ బలహీనంగా ఉన్నట్లయితే అసలు వెండి అనేది ఒంటి మీద నుంచి తీయకుండా, అంటే కాళ్ళ పట్టీల రూపంలో కానీ మీకు ఏ విధమైన అనుకూలంగా ఏ విధంగా ధరించగలిగితే అట్లా ధరించడం వల్ల వారిద్దరు అనుగ్రహం కలిగి వైఫల్యాలు అంటాం కదా, ఫెయిల్ అవ్వడం, లేకపోతే పిల్లలైతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం, లేదంటే జాబ్ పోగొట్టుకోవడం, జీవితంలో బాధలు, అంటే వైఫల్యాలు అంటే ఫెయిల్ అవ్వడం కరెక్ట్గా చెప్పాలంటే, అటువంటి వైఫల్యాలు లేకుండా తప్పకుండా విజయం వరిస్తుంది అని మన పురాణాలు మనకు తెలియజేస్తున్నాయండి. చూశారు కదా అండి. ఈరోజు మనం వెండిని ధరించడం వల్ల చక్కగా ఆభరణాలు పెట్టుకొని ఆనందాన్ని అనుభవించడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు పొందుతామని తెలుసుకున్నాం కదా. తొందరలోనే మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.